యూజీసీ నెట్ ఇప్పుడు దేశం మొత్తం మారుమోగుతుంది. యూజీసీ నెట్ ఎందుకు యూజీసీ నెట్ పరీక్ష రద్దయింది? అసలు నీట్ పరీక్షని రద్దు చేయకంటూ యూజీసీ నెట్ పరీక్షను ఎందుకు రద్దు చేశారు? అసలు నీట్ పరీక్ష కూడా అవినీతి జరిగింది కదా. నీటి పరీక్షను ఎందుకు రద్దు చేయలేదు? నెట్ పరీక్షను ఎందుకు రద్దు చేశారు? అసలు ఉత్తరాన ఉన్న రాష్ట్రాలలో విద్యార్థులకు 98% ఎలా వస్తున్నాయి? దక్షిణాన ఉన్న రాష్ట్రాలకు ఎందుకు మినిమం కూడా క్వాలిఫై అవ్వలేకపోతున్నారు? అసలు వ్యవస్థ ఎట్లా ఉంది అనే అన్ని విషయాలు ఈ వీడియోలో చర్చిద్దాం. లెట్స్ వాచ్. ముందుగా యూజీసీ నెట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. దేశంలో ఉన్న డిగ్రీ కళాశాలలో మరియు యూనివర్సిటీలలో పిహెచ్డి కొరకు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చెప్పడానికి ఈ యూజీసీ నెట్ అనేది రాస్తారు. అయితే మనకి రాష్ట్రానికి సంబంధించి నెట్ సెట్ అంటారు. రాష్ట్రంలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలో కానీ లేకపోతే యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా చెప్పడానికి ఈ యూజీ సెట్ అనేది పెడతారు. కాకపోతే రాష్ట్రంలో వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్లో ఏదో ఒక యూనివర్సిటీకి ఏపీ సెట్ కండక్ట్ చేయడానికి ఇస్తారు. ఇప్పుడు 2024లో జరిగిన ఏపీ సెట్కి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ సెట్ అనేది కండక్ట్ చేసింది. అదే సెంట్రల్లో అయితే మనకు ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది భారత ప్రభుత్వం గత 3 సంవత్సరాల క్రితం, అంటే దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ పరీక్షలను ఏకతాటిపైకి తెచ్చే విధంగా ఈ ఎన్టీఏ సంస్థను, ఏజెన్సీని తెచ్చింది. ఈ ఎన్టీఏ అనేది అంటే ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంటు, అంటే భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వ పరీక్ష అయినా ఒకే వేదిక ఉండాలని, మరియు ఒకసారి మీరు ఎగ్జామ్ రాసినచో అది ఒక 3 సంవత్సరాల వరకు మీరు రాసిన ఎగ్జాము వ్యాలిడ్ అయ్యి, కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ జాబ్కైనా ఎన్టీఏ పెట్టిన ఎగ్జామ్ అనేది రాస్తే మీరు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే మీరు రాసిన ఏదైతే స్కోర్ చేసుంటారో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లేదా నాకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తే మీరు మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాయకుండా మీరు పాతగా వచ్చిన మార్కులతో అంటే మీకు ఒక హైయెస్ట్ మార్క్స్ వచ్చుంటే మీరు ఆ మార్కులతో డైరెక్ట్ షార్ట్ లిస్ట్ చేయబడతారు. అలా ప్రెస్టీజియస్గా తీసుకుంది ఎన్టీఏ. కాకపోతే ఎన్టీఏ అనేది ఇప్పుడు దేశంలో విచ్ఛిన్నమయ్యే స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్లో అవకతవకలు 30 లక్షలకు నీట్ పేపర్ అమ్ముడుపోయింది. మరియు ఆ నీట్కి సంబంధించి అందరికీ ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్, సోషల్ జస్టిస్ అనేది జరగలేదు. ఎవరైతే గ్రేస్ మార్కులు సంపాదించారో ఆ 1131 మందికి సుప్రీంకోర్టు ఈ ఎగ్జామ్ పెట్టమంది. అక్కడ ఎలాంటి జస్టిస్ ఉంటుంది? అంటే అందరికీ ఒకే న్యాయం జరగాలి కదా. అదే మన నెట్కు వచ్చేద్దాం. నెట్కు వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్టీఏలో తప్పు జరగలేదు, యూజీసీలో కూడా తప్పు జరగలేదు. ఎక్కడ తప్పు జరిగిందని తెలిసిందంటే ఏదైతే మనకి సైబర్ క్రైమ్ అనేది ఉంటుంది మన భారతదేశానికి. ఆ సైబర్ క్రైమ్ అనేవారు ఈ టెలిగ్రాము, వాట్సాప్ ఛానల్లో ఉన్న ఆ డేటాను స్వీకరించి వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేశారు. ఏంటి ఇలా అలా వస్తే ఇప్పుడు మన నార్త్ యూట్యూబ్ ఛానల్స్లో చాలా ఇన్స్టిట్యూట్స్ అనే వాళ్ళు పెట్టారు, ఇలా టెలిగ్రామ్లో లింకులు వస్తున్నాయి, స్కానర్ పెడుతున్నారు, పేపర్కి 10,000 లేకపోతే పేపర్ 15,000 అనే దీనిపై అలా చర్చ జరగగా లాస్ట్కి 21వ తేదీన సైబర్ క్రైమ్ వారు ఈ నెట్కి సంబంధించి పూర్తిగా అవగాహన వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలియజేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
మా విద్యార్థులుకి ప్రభావితం అవ్వకుండా ఆ యూజీసీ నెట్‌ని పరీక్షను రద్దు చేసి, దానిపై సీబీఐ విచారణను ప్రారంభించారు. ఇక్కడ యూజీసీ నెట్స్ అనే పరీక్షను రద్దు చేశారు. ఓకే. కాకపోతే గత 3 సంవత్సరాలుగా జరుగుతుందేంటి? ఎంతోమంది అభ్యర్థులు నష్టపోయారు. ఇది ఎప్పుడు ముందు నుంచే జరుగుతుంటది గదా! ఒకసారే జరిగింది కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను పొలిటికల్ సైన్స్ నాది సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్. పొలిటికల్ సైన్స్‌లో 300 మార్కులకి 170 మార్కులు తెచ్చుకోవడమే కష్టం. అలాంటిది 300కి 255, 260 ఎలాగో వస్తున్నాయి ఉత్తర రాష్ట్రాలలో. అది చాలా మందికి డౌటు. ఇంకా అసలు యూజీసీ నెట్ అనేది ఎన్‌టీఏ ఎందుకు పెట్టాలి మనం? యూజీసీ నెట్ అనేది ఎన్‌టీఏ ఎందుకు మనం కండక్ట్ చేయాలి? ఇప్పుడు స్టేట్ బోర్డులో చూస్తే అన్ని స్టేట్ బోర్డుల్లో తీసుకుంటే సెట్ అనేది ఏదో ఒక యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. అలాంటిది సెంట్రల్‌లో దేశం మొత్తం నెట్ పెట్టాలి. అలాంటప్పుడు మనకి 56 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 56 యూనివర్సిటీస్‌లో ఏదో ఒక యూనివర్సిటీకి లాట్ సిస్టమ్ వేసి అది నెట్ కండక్ట్ చేయొచ్చు కదా! ఎన్‌టీఏకి అప్పజెప్పడం వల్ల ఎన్‌టీఏ అనేది చాలా నీట్ అవనివ్వండి, నీట్ యూజీ, నీట్ పీజీ, సీయూస్, టీటీపీ, సీజీ నెక్స్ట్ బీఈడీ వాళ్ళకి అన్నీ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ అన్నీ కండక్ట్ చేసిన వలన అందరూ దాని మీద శ్రద్ధ పెట్టకపోవచ్చు. అవకతవకలు జరగవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది కావాలి అన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. సో, ప్రెస్టీజియస్‌గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. కాకపోతే అవకతవకల వలన ఎన్‌టీఏ అనేది ఈరోజు విచ్ఛిన్నం అయ్యే స్థాయికి వచ్చింది. ఇందుకు మనకి యూజీసీ నెట్ మిగతా 56 సెంట్రల్ యూనివర్సిటీలు ఏదో ఒక యూనివర్సిటీకి కండక్ట్ చేయమని చెప్పవచ్చు కదా! సో, అలా ఉంది. అయితే యూజీసీ నెట్‌కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరి ఒక 4 రోజుల్లో మనకి డేట్ ఇస్తారు. ఇక ఏదైనా అప్డేట్ వస్తే నేను చెప్తాను. థాంక్ యూ.